హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఐ ప్రమోటర్స్. ఈరోజు మనం చూస్తున్న వీడియోలో గూగుల్ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన ఇమాజిన్ 2 గురించి తెలుసుకుందాం. అది మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్స్ట్ టు ఇమేజ్ టెక్నాలజీ. ఇప్పటి వరకు ఉన్న వాటికంటే ఇది ఒక బెస్ట్ టెక్స్ట్ టు ఇమేజ్ జనరేటర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు క్రియేట్ చేసిన ఇమేజెస్‌లో చూసే ఉంటారు. ఎయిదర్ హ్యాండ్స్, ఐస్, హ్యూమన్‌వి పర్ఫెక్ట్‌గా వచ్చి ఉండవు. సో, ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ లేదు. మీరు ఇది ఇమాజిన్ 2ని గూగుల్ బార్‌లో ట్రై చేసి చెక్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్న ఇమేజెస్ చూస్తే ఎంత పర్ఫెక్ట్ అండ్ బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. సో, హ్యాండ్స్ చెక్ చేసిన ఫింగర్స్, ఐస్ కోఆర్డినేషన్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. హ్యాండ్స్ అలైన్‌మెంట్ అయినా, ఐస్ లుకింగ్ ఇప్పటివరకు నేను జనరేట్ చేసిన ఇమేజెస్‌లో కొద్దిగా హ్యాండ్స్ అండ్ ఫేషియల్ ఇష్యూస్ అయితే కనిపించాయి. బట్ ఇక్కడైతే అవి క్లియర్ అయిపోయాయని చెప్పవచ్చు. సో, ఒక టెక్స్ట్ మనం ప్రాంప్ట్‌లో రాసా గూడా మనం ఇచ్చిన ప్రొడక్ట్ మీద ఆ టెక్స్ట్ మిస్ మ్యాచ్ అయ్యి వచ్చేది. బట్ ఇప్పుడు ఆ ఇష్యూ గూడా లేదు. సో, చూస్తున్నారు కదా డిఫరెన్స్ బిట్వీన్ డాలీ అండ్ గూగుల్ బార్‌లో జనరేట్ చేసిన ఇమేజెస్. అండ్ ఇక్కడికొచ్చి చూస్తే ఇన్ పెయింటింగ్ మనం జస్ట్ ఒక ఇమేజ్‌లో సెలెక్ట్ చేసుకొని షెల్ఫ్ విత్ కపుల్ ఆఫ్ బుక్స్ అంటే వెంటనే అక్కడ ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ ఔట్ పెయింటింగ్ చెక్ చేస్తే ఒక ఇమేజ్‌ని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తే ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద ఇమేజ్ కూడా జనరేట్ అవుతుంది. ఇవి కూడా ఒక బెస్ట్ అనే చెప్పవచ్చు. అండ్ ఇందులో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే సింత్ ఐడీతో వీళ్ళొచ్చారు. సో, ప్రతి ఇమేజ్‌కి ఇన్‌బిల్ట్‌గా ఒక వాటర్ మార్క్ ఉంటుంది. అది మనకి ఐకి విజిబుల్ అవ్వదు. ఎన్ని ఎడిటింగ్స్ చేసినా ఆ వాటర్ మార్క్ అన్నది ఎరేజ్ అవ్వదు. సో, ఏఐ జనరేటెడ్ ఇమేజెస్‌కి, హ్యూమన్ ఇమేజెస్‌కి డిఫరెన్స్ క్లియర్‌గా ఈ సింత్ ఐడీ త్రూ ఐడెంటిఫై చేయొచ్చు. సో, దీన్నెలా యాక్సెస్ చేయాలంటే గూగుల్ బార్‌లోకి వెళ్ళి ఫస్ట్ నేనొక షాప్ కోసం పిజ్జా షాప్ కోసం బ్లాగ్ పోస్ట్ రాయమన్నా. వెంటనే ఒక బ్లాగ్ పోస్ట్ అయితే ప్రిపేర్ చేసింది. సేమ్ ఈ బ్లాగ్ పోస్ట్‌లో మనం యూజ్ చేయాల్సిన ఇమేజెస్ కూడా జనరేట్ జేసుకోవడానికి నేను సిమిలర్ రిలేటెడ్ ఇమేజెస్ జనరేట్ చేయమని ప్రాంప్ట్ ఇస్తున్నా. ఫోకస్ ఆన్ పిజ్జా. ఇమేజెస్ కూడా వస్తుంటే ఒక బెస్ట్ థింగ్ అనిపిస్తుంది నాకు ఈ గూగుల్ బార్‌లో. అండ్ ద ఇమేజెస్ ఆర్ ఆఫ్ టాప్ మోస్ట్ క్వాలిటీ. వెన్ కంపేర్డ్ టు అదర్ వెర్షన్స్. వెంటనే ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోయాయి. బ్యూటిఫుల్ ఇమేజెస్ ఉన్నాయి. వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ అవర్ బ్లాగ్ పోస్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ కొన్ని ఇమేజెస్ చూపిస్తున్నా డిఫరెన్స్ బిట్వీన్ ఇమాజిన్ 2 అండ్ డాలీ 3. సేమ్ ప్రాంప్ట్ రెండిట్లో చెక్ చేసి చూస్తే ఇమేజెస్ వచ్చిన అవుట్‌పుట్ ఇక్కడ పెట్టాను నేను మీకు. చూడండి డిఫరెన్స్. రియలిస్టిక్‌గా అనిపిస్తుంది నాకు ఈ ఇమాజిన్ 2 ఎందుకంటే ప్రాంప్ట్‌కి తగ్గట్టు మనకి మన ఆలోచనలకి సింక్ అయ్యేలాగా అవుట్‌పుట్ వస్తుందిక్కడ. సి అండ్ హ్యాండ్స్ ఇష్యూ, ఫేషియల్ ఇష్యూస్ కూడా ఏముండవు కాబట్టి పర్ఫెక్ట్. ఇట్లా లోగోస్ కూడా జనరేట్ జేసుకోవచ్చు. ఎంత పర్ఫెక్ట్ లోగో జనరేట్ అయింది యూజింగ్ దిస్. సి టెక్స్ట్ కూడా పర్ఫెక్ట్ టెక్స్ట్‌తో ఒక లోగో జనరేట్ చేయగలుగుతున్నాం. చాలా బెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఇమేజ్ ఎఫెక్ట్స్ ఎలా యాక్సెస్ చేస్తామంటే ఇక్కడ మనం ఒక బేసిక్ ప్రాంప్ట్‌తో సెర్చ్ చేసిన తర్వాత దానికి అడ్జసెంట్ డైమెన్షన్స్ ఏమున్నాయి మన క్రియేషన్ ఐడియాస్‌లో ఇట్లా డ్రా డ్రాప్ డౌన్ బటన్ ద్వారా చూపిస్తుంది. ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు యూజర్స్ అండ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఏమున్నాయి చెక్ చేసుకోవడానికి కూడా బెస్ట్ థింగ్. సో, ఈ గూగుల్ బార్డ్ మీకు నచ్చిందనుకుంటున్నాను అప్డేట్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.